హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండి. ఈరోజు నేను బ్లౌజ్ కట్ చేస్తున్నానండి. నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను. అంటే సాటర్డే నైట్ కట్ చేశానండి. ఈ బ్లౌజ్ సాటర్డేనో ఫ్రైడేనో సరిగా గుర్తులేదు. 9 పైన అవుతోందండి టైం. మా వాళ్ళు టీవీ చూసుకుంటున్నారు, తండ్రి కొడుకులు. నేనైతే ఇంక ఈ టైంలో వాళ్ళతో ఉండాల్సిందే కదా అని నేను ఇంక ఈ బ్లౌజ్ కట్ చేసుకుంటున్నానండి. వాళ్ళు తినేదాకా తినేసి కూర్చొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాల వరకు నేను వాళ్ళతో ఉండాల్సిందేనండి. దాని తర్వాత వెళ్ళి పడుకోవచ్చు. వాళ్ళ టైమింగ్స్ అలా ఉంటాయి. నేను ముందే వెళ్ళి పడుకుంటే వాళ్ళ కోపం వస్తుందండి. ఎప్పుడు పడుకొనే ఉంటావా అంటారు. వాళ్ళకి అనిపించేది అలాగనిపిస్తుంది. కానీ వాళ్ళు లేనప్పుడు నేను ఎంత వర్క్ చేస్తూ ఉంటాననేది ఎవరు గమనించరండి. అదే మన ఇంట్లో మా ఆడవాళ్ళకి వచ్చిన పరిస్థితి అందరికీ. ఎవరు ఎన్ని చేసినా బయటకు కనిపించదు కదా లేడీస్ చేసే పనులు. మగవాళ్ళు అయితే బయటికి వెళ్ళి డ్యూటీ చేసి వస్తారు. ఇన్ని గంటలు బయట తిరిగేసి వచ్చాము అంటారు. ఇంట్లో ఉండి మనం చేసే పనులు ఎన్ని చేస్తున్నాము, వాళ్ళకి సమానంగా పని చేస్తున్నాము అనేది వాళ్ళకి గుర్తించరు. అలాగని వాళ్ళని మనమేం తప్పు పట్టలేమండి. వాళ్ళ నేచరే అలాగుంటుంది కదా. బయట తిరిగేసి వస్తారు, అలా కోపంగా ఉంటారు, అలా మాట్లాడేస్తుంటారు. మనం సర్దుకొని పోతూ ఉండాల్సిందే. నా బ్లౌజులు వేరే వాళ్ళకి ఇచ్చి చాలా రోజులు చూశానండి. చాలా రోజులు అంటే దగ్గర దగ్గర ఒక 10 బ్లౌజెస్ అండి. ఈ మధ్యనే పాడు చేసుకున్నాను నేను. మ్యాచింగ్ బ్లౌజ్, పట్టు శారీస్ బ్లౌజెస్ అండి, పిల్లల పెళ్ళిళ్ళవి. తర్వాత ఒక 2 సార్లు మళ్ళీ ఇచ్చాను. ఆ బ్లౌజులన్నీ పాడైపోయినాయండి. నేను కుట్టుకోలేక ఇస్తే, హెల్త్ ఇష్యూ ఉంది కదా, కుట్టుకోలేక వేరే వాళ్ళ దగ్గర ఇస్తే పోతే పోయినాయి డబ్బులు, కుట్టుకుందాంలే అనేసి చూస్తే సరిగా సెట్ అవ్వలేదండి. అన్నీ పాడైపోయినాయి బ్లౌజులన్నీ. ఇంకా అందుకని ఇదిగోండి అట్టలు పెట్టి ఇలా పెట్టి కట్ చేసేస్తానండి. పేపర్లు కటింగ్స్ పెట్టుకున్నాను, అలా కట్ చేసి కుట్టేస్తూ ఉంటానండి. నాకు నేనే నా బ్లౌజుల వరకు కుట్టుకుంటానండి. ఇంతకుముందు అయితే అందరివి కుట్టించేదాన్ని. అప్పుడు నా దగ్గర డబ్బులు కూడా బాగా ఉండేవండి. నా ఫ్యాన్సీ వస్తువులంతా నేనే కొనుక్కునేదాన్ని అప్పుడు. కానీ ఇప్పుడైతే మనం ఇంకొకరి మీద ఆధారపడాల్సి వస్తుందండి. నేను పెళ్ళి కాకముందుగా కూడా బ్లౌజులు కుట్టేదాన్నండి అందరి దగ్గర. నాకు 14 ఏండ్లు 15 ఏండ్లు వయసు నుంచి కుడుతున్నానండి బ్లౌజులు నేను. ఈ మిషన్ నా దగ్గర అప్పటి నుంచి ఉందండి. ఇది నాకు చాలా ఫేవరెట్ మిషన్ అండి ఇది. దీన్ని ఎంతమంది ఇంట్లో వాళ్ళు తిట్టినా కానీ మా వారు పిల్లలు అవసరం ఈ మిషన్ వదిలేసేయి, బయట ఇచ్చి కుట్టించుకుందిలే, హెల్త్ ఇష్యూ అంటే కూడా వదలనండి. ఈ మిషన్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, అంటే టీనేజ్ వయసుకు ముందు నుంచి ఉందండి ఈ మిషను. నా ఫేవరెట్ మిషన్ అండి ఇది. ఇంతవరకు ఒక్క రిమార్క్ లేదండి. అప్పుడప్పుడు దారాలు ఇరుక్కుపోయి డస్ట్ చేరిపోయి ఇదవుతుందే కానీ వీలైనంత వరకు నేనే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను మిషన్ని కూడా. వేరే వాళ్ళకి ఇవ్వనండి. చాలా గొప్ప మిషన్ అండి ఇది. నాకు చాలా చాలా ఇష్టం ఈ మిషన్ని చూస్తుంటే. ఇది చూడండి, అలాగే కట్ చేశాను కదా. ఈరోజు మండే కుట్టేస్తున్నానండి బ్లౌజ్ని. 9 o'clock, మార్నింగ్ 9 o'clock నుంచి ఖాళీ దొరికింది నాకు. లైవ్ 10:30 కదా, కుట్టేద్దాంలే ఈ టైంలో. మనం ఎటు మామూలుగా అయితే 1/2 hour కుట్టేదాన్నండి బ్లౌజ్ నేను, అంటే హెల్త్ ఇష్యూ రాకముందుగా. ఇప్పుడైతే 1.5 hour పైన ఈజీగా పడుతుందండి. మెల్లగా కుడుతున్నాను, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా. మోటార్ పెట్టించానండి. అయినా కానీ ఇలా సపోర్ట్ లేకుండా కూర్చోలేనండి ఎక్కువసేపు. అలా బాడీ వంగిపోతుంది. నెక్ దగ్గర పెయిన్, వెన్నెముక నొప్పి ఎక్కువ వస్తుందండి. అందుకని ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోను నేను. ఇది లైనింగ్ క్లాత్ అయితే లేట్ అవుతుందండి. ఇది సింగిల్ క్లాతే కదా, త్వరగా కుట్టేయచ్చులే అనేసి కుడుతున్నాను. నా బ్లౌజులు నేను కుట్టుకుంటేనే సాటిస్ఫై అండి. ఎలా ఉన్నా సరే వేసుకుంటాను. ఎవరైనా కుడితే అస్సలు సెట్ అవ్వట్లేదండి నాకు. అందుకని ఇబ్బంది అయినా కానీ లైనింగ్ క్లాత్ అయితే 2 రోజులైనా కుడుతూ ఉంటాను. ఒక్కొక్క బ్లౌజ్ కుట్టలేనండి వరుసగా కూర్చొని. అదిగోండి ఇదే సమస్య. మా వాళ్ళు అయితే అరుస్తూ ఉంటారు, హెల్త్ ఇష్యూ పెట్టుకొని ఇలాంటి పనులు చేస్తావు, మళ్ళీ నాకు బాగలేదు అంటూ ఉంటారు పిల్లలు, మా వారు. అయినా వాళ్ళ మాటలు వాళ్ళు, మన మాటలు మన పనులు మనవి కదా. అది తెలిసిందే కదా. కాబట్టి నా పని నేను చేసుకోవడమే నాకు ఇష్టమండి. ఒకరి మీద ఆధారపడను ఎప్పుడూ కూడా. ఇంక లైఫ్ అంతా కూడా అలాగే ఆధారపడకుండానే నేను చనిపోయే రోజు వరకు నా పనులు నేనే చేసుకోవాలనే లక్ష్యం అయితే నాకుంది. ఆ తర్వాత భగవంతుడు ఎలా పెడితే అలాగవుతుంది. ఇదైతే పూర్తి అయిపోయిందండి. వంట చేస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చే టయానికి వంట అయిపోయి ఉందండి.
ఇదిగోండి మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి, అంటే పుట్టగొడుగులు కూర చేస్తున్నాను ముద్దగా. బీన్స్ కొద్దిగా, ఒక క్యారెట్ వేసానండి. మసాలాలన్నీ మిక్సీకి వేసేసాను. టమోటాలు, జీడిపప్పులు, పట్టా, లవంగ, పచ్చిమిర్చి కొన్ని, అల్లం కొద్దిగా అన్నీ వేసి మిక్సీకి వేసేసాను. ఆనియన్స్ వేసి మా వారికి చేస్తున్నానండి. ఆనియన్స్ లేకుండా నేను చేసుకుంటాను, వితౌట్ ఆనియన్స్ అండి. ఉల్లి వెల్లుల్లి నేను తిననండి, మా వాళ్ళకి అందరూ తింటారు, వాళ్ళకి సపరేట్గా చేస్తాను. మీలో ఎంతమందికి ఇష్టమండి లంచ్ తర్వాత ఇలా కీరా తినేది? మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమండి. ఈ వ్లాగ్ కానీ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్